వెల్కమ్. హలో ఫ్రెండ్. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, శరీరానికి చలవ చేస్తుంది. బంధువులు ఇంటికి వచ్చినప్పుడు చాలా త్వరగా అయిపోతుంది. గిన్నెలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా వేడెక్కినాక దానిలో కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని కట్ చేసి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలోకి పక్కకి తీసుకొని పెట్టుకున్నాక మళ్ళీ ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలోనే సొరకాయని బాగా తురుముకొని సొరకాయ తీసుకొని ఆకుపచ్చగా ఉంటుంది కదా, అదే తురుముకోవాలి. బాగా వాటర్ని పిండేసి పక్కకు పెట్టుకొని దాన్ని పసురు ఉంటుంది కదా, అది పోతుంది, పచ్చి వాసన లేకుండా ఉంటుంది. నేతిలో బాగా వేసుకొని పచ్చి వాసన పోయిందాక, నెయ్యి వాసన వచ్చిందాక, మంచి వాసన వచ్చిందాక వేపుకోవాలి. ఇలా దోరగా వేగినాక దానిలో ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే చక్కెర వేసుకోవాలి. చక్కెరలో 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు సొరకాయ తురుముకి 1/2 కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీపి తినేవాళ్ళు 1 కప్పు చక్కెర వేసుకోండి. వేసుకున్నాక బాగా అది కరిగిపోయిందాక చక్కెర అంతా కరిగి దగ్గరికి అవ్వాలి. సొరకాయ తురుము 2 కలిసిపోవాలి. ఇది ఇలా కలిసిపోయినాక ఇప్పుడు కరిగిపోయింది కదా, కరిగిపోయినాక దానిలో పాలుని కాచి చల్లార్చుకోవాలి. వాటిని 1 కప్పు పోసుకోవాలి. 1 కప్పు పాలు సరిపోతుంది. మంచిగా దగ్గరికి అయిందాక ఆ రెండింటిని కలుపుకుంటా దగ్గర పడిందాక కలుపుతూ ఉండాలి. చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. సొరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, మంచిగా చాలా త్వరగా తింటారు. ఇలాచీ కూడా దంచి వేసుకోవాలి. ఇలా ఎంతోమంది నెయ్యి వేసుకొని నెయ్యిని బాగా మళ్ళీ మధ్యలో కూడా వేసుకోవాలి. నెయ్యి వేసి 2 కలుపుకున్నాక ఇలా గిన్నె నుంచి వేరు సపరేట్ అవుతుంది కదా, ఇలా సపరేట్ అతుక్కోకుండా ఉన్నప్పుడు తీసివేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా సర్వ్ చేస్తే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. రెడీ అయిపోయింది కదా సొరకాయ హల్వాని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.